అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? వార్తలు చూసేందుకు తయారుగా ఉన్నారా? చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పార్రి. ఇంద్రబాబుకు రప్పా రప్పా భయం. కలెక్టర్ పెట్టుకున్నాడు కన్నీళ్లు. మస్తు బాధపడ్డరు తోటి ఆఫీసర్లు. 6 ఏండ్ల నుంచి గుడికి వస్తున్నది పికాక్. భక్తులైతున్నారు దీన్ని చూసి షాక్. తప్పించుకునే తందుకేసిండు లేడీ గెటప్. అయినా ఇడిచిపెట్టలేదు పోలీస్ ఆఫీసర్. ప్రియునితో దొరికింది భార్య. కోపంతోని ముప్పు కొరికిండు భర్త. మా ఇంద్రబాబు పాటోళ్లే ఆయనను బెదిరిస్తున్నారట. నువ్వు అప్పుడు ఏం చెప్పినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని రప్పా రప్పా రఫాడిస్తున్నారట. వాళ్ళ దెబ్బకు గంగమ్మ జాతరలా తలదెగిపడ్డ పొట్టేలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాడట మా ఇంద్రబాబు. పాపం ఏడున్నాడో కదా ఇప్పుడు. వామ్మో వణికిపోతున్నాడు కదా మా ఇంద్రబాబు. నన్ను నన్ను మీరు రప్ప అనియొద్దు, రప్ప రప్ప అనొద్దు. బాగున్నారా మీరు? ఒకవైపు రప్ప రప్ప అనుకుంటూనే ఇంకోవైపు బాగున్నారా అంటే ఎలా బాగుంటాను? భయంతో వణికిపోయేది కనిపించట్లేదా? అమ్మో రప్ప 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 అల్లేను అలా రప్ప రప్ప అనకయ్యా. నాకు 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 భయం వేస్తుంది. వదిలిపెట్టండి వదిలిపెట్టండి నన్ను. ఇంకా తగ్గనంటే నేను తట్టుకోలేను. సర్లే అంటే అంటే ఇంకా నన్ను వదిలిపెట్టినట్టేనా? గాలిగా మళ్ళీ ఎవరిని వెలుస్తున్నారు? ఆ గాలిగాడెవరు? మళ్ళీ ఏం చేస్తారు నన్ను? గేమ్ ఏటెళ్తుందో నేను చెప్తా. రప్ప రప్ప కాకుండా ఇంకా ఇంకా ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు నన్ను? అంతకు మించా అమ్మో వైల్డ్ ఫైర్. ఇంద్రబాబు, ఓ ఇంద్రబాబు, ఇంద్రబాబు రప్ప 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 నన్ను రప్పాడించొద్దు. ఏం పిచ్చి లేసిందా? వయసు మీద పడి దమాక్ పని చేస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు? రప్పా రప్ప ఏంది? రప్పా రప్ప అంటే అంటే ఇదంతా కల, నిజంగా జరగలేదు కదా? ఏమైంది ఇంద్రబాబు? నేను ఇచ్చిన మాట తప్పారని, చేస్తారన్న పనులు చేయలేదని మా వాళ్ళే నన్ను రప్ప రప్ప అంటున్నారంట. అమ్మో ఈ కలే నిజమైతే నా పరిస్థితి ఏంటి? గంగమ్మ జాతరలో బలిచ్చే పొట్టేలు పరిస్థితి అవుతుంది నాది. మరి అధికారం కోసం అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుడెందుకు? అధికారంలోకి వచ్చినాక ఏం చేయకుండానే అన్ని చేసేసినా అనుడెందుకు? అట్లంటే ఊకుంటారా? మీ పాటోళ్లే నిన్ను రప్పా రప్ప అంటే ఇంకా పబ్లిక్ ఏమంటారో జాగ్రత్త. అమ్మో అమ్మో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. మా ఇంద్రబాబు కథ ఇట్లున్నది అన్నట్టు చంద్రబాబు కథ కూడా ఇట్లనే ఉన్నదట కదా. వాళ్ళ పార్టీ మనిషే ఒక ఆయన చంద్రబాబు పనులు నచ్చక రప్పా రప్ప అని అంటుండట కదా. ఇక వాళ్ళ పార్టోళ్ళు తిరగబడితేనే ఇట్లుంటే జనం తిరగబడితే పరిస్థితి ఏందో డబల్ రప్పా రఫే. గవర్నమెంట్ కొలువు అంటేనే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోయి కొలువు చేయడం. టీచర్లకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, పోలీసులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఆఖరికి బ్యాంక్ వాళ్ళకు కూడా ఇట్లనే ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇక వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే IAS IPSలది ఇంకో కథ. 6 నెలలు 3 నెలలకోసారి జిల్లాలకే మారిపోతారు. కొన్ని రోజులైతే సెంట్రల్ సర్వీసులకు కూడా పోయి వస్తారు కదా. అయితే ఇప్పుడు వార్త ఏందంటే, అయ్యో సారేంది ఇట్లా ఏడుస్తున్నాడు, కండ్ల పొంటి పటపటా నీళ్లు దుంకుతున్నాయి, అంతగానం ఏం బాధ వచ్చింది సారు, ఇంతకు సారెవలో ఉండేనని యాది చేసుకుంటున్నారా? అయితే ఒకసారి మంచిగా చూడుండ్రి. ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ సారే. ఎప్పుడు చూసినా హుషారుగా పనిచేసే సారు ఇట్లా ఏడుస్తున్నాడు అంటే సారుకు బాధ అనిపించి ఏడిచిండు. ఖమ్మం కలెక్టర్ గా పనిచేసి జనాలతోని మమేకమైన సారును గవర్నమెంట్ వేరే శాఖకు బదిలీ చేయడంతోని కలెక్టరేట్ల వీడ్కోలు సమావేశం పెట్టిండ్రు. అయితే సారు గొప్పతనం గురించి చెప్పుకుంటా అందరూ పొగిడేసరికి ఎమోషనల్ అయిన సారు ఇట్లా గుడ్ల నిండా నీళ్లు తీసిండు. మరి తెలంగాణ రాష్ట్రంలో మంచిగా కలెక్టర్ గా సారు మంచి పేరెళ్ళిండు. మరి రైతుల దగ్గరికి పోయి కష్టాలను అరుచుకున్నాడు. మహిళా దినోత్సవం నాడు ఆడపిల్లలు పుడితే స్వీట్ బాక్సులు పంచిండు. పలానా కష్టం ఉన్నదని పబ్లిక్ కు కలెక్టరేట్ మెట్లెక్కితే వెంటనే పరిష్కారం అయ్యేటట్టు చూడడం చేసి జనాలల్లో నానిపోయిండు. అట్లనే అక్కడి జనాలతోని సారు మంచిగా కలిసిపోయేసరికి
అనేసరికి జిల్లాను విడిపోతున్న సారు అదంతా గుర్తుకు చేసుకొని ఏడిచిండు. కానీ అయినా మీ అసొంటో లేడిస్తే ఎట్లా సారు? ఇంకా ఎన్ని పొజిషన్లు చేంజ్ కావాల్సిన మీరు ఇట్లా ఏడిస్తే మిమ్మల్ని చూసి పబ్లిక్ ఏడవరా సారు? కానీ కలెక్టర్ ఒక దగ్గర నుంచి వెళ్తూ ఏడవడం అంటే నిజంగా చిత్రమే పోర్రి. మనందరికీ నెమళ్ళు ఎక్కడ కనపడతాయి? ఎప్పుడన్నా ఒకసారి పొలాల దగ్గరనో, ఆయనతో ఎప్పుడన్నా అడవి దగ్గరికి పోయినప్పుడు, లేకుంటే జూ పార్కులోనే కనపడతాయి. ఈ నడుమ అప్పుడప్పుడు రోడ్ల మీద కూడా కనపడుతున్నాయి కానీ మనుషులను చూడంగానే ఎగిరిపోతున్నాయి కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక నెమలి ఏం చేస్తున్నదంటే, దునియా మీద అన్ని నెమళ్ళు అడవిల తిని తిరుగుతుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారి గుంపు ఊర్ల మాత్రం ఈ నెమలి సమ్మక్క సారక్క గుల్లనే ఉంటూ గుడి చుట్టే తిరుగుంటున్నదు లో. అవు మీరే చూడరాదుండ్రి, కోడి పిల్లలతోని కోళ్లతోని కోడి తిరిగినట్టే తిరిగి, కోళ్ళు తినే దానానే తిని, కోళ్ళు తాగే నీళ్ళనే తాగి ఎంజాయ్ చేస్తూ ఎట్లా పురివిప్పి కూత పెడుతున్నదో అట్లని ఏదో 1-2 రోజుల నుంచి ఈ గుల్ల ఈ నెమలి ఉంటలేదుల్లో 6 ఏళ్ల కింద ఎట్లనో దారి తప్పి ఈ గుడికి వచ్చిందట. కొద్ది రోజులు భయంగా తిరిగితే పూజారి గారు, నువ్వేం భయపడకు నెమలి, నీ పేరు ముల్లు అని పెడుతున్నా అంటే సంబరపడి ఎగిరిందట. అంతే, అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు పూట టయానికి వచ్చుడు, సాయంత్రం వరకు గుళ్ళుండు, అటెంక అడవికి ఎగిరిపోయి మల్ల గుళ్ళకొచ్చుడట. ఈ ఊర్ల జనాలను చూసినా ఈ నెమలి ఏం భయపడదట. ఇంట్లో కోళ్లను సాదుకుంటే ఎట్లా తిరుగుతాయో ఈ నెమలి కూడా అట్లనే తిరుగుతున్నదట. కానీ భలే చిత్రంగా ఉన్నది పోండ్రి. 6 ఏళ్ల నుంచి పూజ టయానికి గుడికొచ్చుడేంది, కోళ్లతోని తిరుగుడేందో పో, అంతా దేవుని మహిమే అంటున్నారు ఆ ఊరోళ్ళు. ఒక రౌడీ షీటర్ గురించి పోలీసులు చాలా రోజుల నుంచి ఎనుకులాడుతున్నారు. ఆ రౌడీ మామూలోడు కాదు, మహాకంత్రి. 4 నెలల నుంచి పోలీసుల కంట్ల పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇక ఇట్లయితే లాభం లేదు, వాణ్ణి ఎట్లనన్నా పట్టుకోవాలి అని గట్టి నిఘా పెట్టిండ్లు. లాస్ట్కు వాడు ఒక ఇంట్లో జాక్కున్నాడని తెలిసి ఆ ఇంటిని రౌండప్ చేసిండ్లు పోలీసులు. ఆ తర్వాత ఏమైందంటే, ఆగో అంతగానం స్కెచ్ చేసి రౌడీ షీటర్ ఇంటిని రౌండప్ చేసి వాణ్ణి పట్టుకోకుండా గా ఆడి మనిషిని అట్లా గుంజుకోబోతున్నారేంది? అరే పాపం, ఆమె ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు, లేడీ కానిస్టేబుల్ లేరా? ఓ పోలీస్ సార్లు ఇదేం పద్ధతి అనుకుంటున్నారా? అసలు ముచ్చట తెలిస్తే ఓరిని వేషాలు అని ఆశ్చర్యపోతారు. అసలుకు ఆమె ఆడామె కాదు, మొగోడు. 4 నెలల నుంచి దొరకకుండా ముప్పు తిప్పలు పెడుతున్న రౌడీ షీటర్ వాడే. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇట్లా లేడీ గెటప్ వేసిండన్నట్లు. ఈ పైల్వాన్ పేరు దయాశంకర్. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్లా చిన్నపాటి ఆకురౌడీ. ఒక హత్యాయత్నం కేసులా చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. లేటెస్ట్గా వాడు ఒక ఇంట్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసులు ఆ ఇంటికి పోయిండ్లు. లోపల దయాశంకర్ అవుపల్లే గాని ఒక లేడీ మాత్రం ఉన్నది. ఆమెను బాగా చూసిన పోలీసులకు డౌట్ వచ్చి చూస్తే లేడీ గెటప్లున్నది. వాళ్ళు ఇన్ని దినాల నుంచి ఎతుకుతున్న రౌడీ షీటరే అని తెలిసి షాక్ అయిండ్లు. అమ్మ బడవా, మాకే మస్కా కొడతావా, స్టేషన్ నీ సంగతి చెప్తాం అనుకుంటా వాణ్ణి అదే గెటప్లో గుంజుకపోయిండ్లు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. లేడీ గెటప్ అయితే బాగానే వేసిండు గాని పోలీసులను తక్కువ అంచనా వేసిండు అనుకుంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే షానా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.